హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మజ్జిగ చారు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ ఎండాకాలంలో మజ్జిగ చారు చేసుకొని రైస్లో కలుపుకు తింటే కడుపు చల్లగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. పెరుగులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా చిలకాలి, గడ్డలు లేకుండా. మీకు ఎక్కువగా పల్చగా ఉండాలి అంటే వాటర్ ఎక్కువ పోసుకోండి, లేదంటే తక్కువ పోసుకోండి. తక్కువగా పోసుకుంటే ఇలా చిక్కగా ఉంటుంది. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 10 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలపాలి. అంతా కలిపిన తర్వాత పెరుగులో ఈ తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపినాక మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. ఒకవేళ సాల్ట్ కానీ మీకు సరిపోతే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ ఎండాకాలంలో చాలా కమ్మగా ఉంటుందండి ఈ పెరుగు చారు అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.